హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ తీసుకునే లక్షలాది మంది లబ్ధిదారులకు ఒక ముఖ్యమైన వార్త బయటకు వచ్చింది. ప్రతి నెలలాగే ఈ నెల పెన్షన్ కూడా ప్రభుత్వం ఆసరా పెన్షన్ మరియు చేయూత పెన్షన్ మొత్తాలను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం వస్తుంది. ప్రస్తుతం చాలా మంది అడుగుతున్న ప్రశ్నలు ఏమిటంటే, ఈ నెల పెన్షన్ ఎప్పుడు పడుతుంది? ఏ కేటగిరీ వాళ్లకు ముందు డబ్బు వస్తుంది? ఎంత మొత్తాలు జమ చేస్తారు? జిల్లాల వారీగా ఎలా జమ చేస్తారు? ప్రతి నెల వచ్చే ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న చాలా మంది వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు ఇప్పుడు ఒక ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ నెల పెన్షన్ పంపిణీ కోసం ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం గురించి ఇప్పుడు స్పష్టమైన సమాచారం బయటకు వస్తుంది. పూర్తి వివరాల కోసం వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగైతేనే వీడియోలో ఉన్న సమాచారం మీకు పూర్తిగా అర్థమవుతుంది. దాంతోపాటు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు మోటివేట్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పెన్షన్ పథకం దేశంలోనే ఒక పెద్ద ముఖ్యమైన సామాజిక సంక్షేమాల్లో పథకాల్లో ఒకటి. ఈ పథకం ముఖ్యంగా సమాజంలో ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు సహాయం చేయడానికి ప్రారంభించారు. వృద్ధులు, విధవలు, ఒంటరి మహిళలు, చేతి వృత్తి కార్మికులు మరియు దివ్యాంగులు వంటి వర్గాలకు ఈ ప్రతి నెల ఆర్థిక సహాయం అందించడానికి ఈ పథకం అమలు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 47 లక్షల వరకు లబ్ధిదారులు ఈ పెన్షన్ తీసుకున్నట్టు సమాచారం అయితే ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రతి నెల ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ పెన్షన్లు అందించడం జరుగుతుంది. మరి దీని గురించి తాజా అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు వచ్చిన తాజా సమాచారం ప్రకారం రేపటి నుండి తెలంగాణలో పెన్షన్ జమ ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రభుత్వం ప్రతి నెలలాగే ఈసారి కూడా దశల వారీగా, జిల్లాల వారీగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుంది. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీ నుండి 7వ తేదీలోపు మధ్యలోపు ఎక్కువగా పెన్షన్లు జమ అవుతాయి అని మనకు తెలిసిందే. కొన్ని జిల్లాలకు ముందుగానే జమ చేస్తారు. మరికొన్ని జిల్లాల్లో కొంచెం ఆలస్యం పడే అవకాశం కూడా ఉంటుంది. రేపు ఎవరి ఖాతాల్లో ఎంత డబ్బు జమ అవుతుంది తెలుసుకుందాం. తాజా సమాచారం ప్రకారం రేపటి నుండి ముఖ్యంగా ఈ కేటగిరీ వారికి చెందిన వారికి ఈ పెన్షన్ డబ్బులు జమ చేస్తారు. వృద్ధాప్య పెన్షన్, విధవ పెన్షన్, ఒంటరి మహిళల పెన్షన్, చేతి వృత్తి కార్మికులు, నేయ కార్మికులు, అలాగే బీడీ కార్మికులు, తాటికల్లి తాపర్లు, ఈ కేటగిరీ వారికి చెందిన వారికి లబ్ధిదారులకు దశల వారీగా ఈ ఖాతాలో డబ్బు జమ చేయడం జరుగుతుంది. పెన్షన్ మొత్తం ఎంత? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ అనేది ప్రభుత్వం పెంచడం జరిగింది. ఇప్పుడు లబ్ధిదారులకు ఇస్తున్న పెన్షన్ మొత్తాలు ఇలా ఉన్నాయి. వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు, ఒంటరి మహిళలకు 4,000 రూపాయలు, చేతి వృత్తి కార్మికులకు 4,000 రూపాయలు, నేయకారులకు 4,000 రూపాయలు, తాటి తాబర్లకు కూడా 4,000 రూపాయలు. ఇక దివ్యాంగుల పెన్షన్ మాత్రం ఎక్కువగా ఇస్తున్నారు. దివ్యాంగులకు ప్రతి నెల 6,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తున్నారు. ఇది రాష్ట్రంలోని చాలా కుటుంబాలకు పెద్ద ఆర్థిక సహాయం అని చెప్పుకోవచ్చు. జిల్లాల వారీగా జమ. పెన్షన్ జమ చేసే సమయంలో ప్రభుత్వం సాధారణంగా జిల్లాల వారీగా బ్యాచ్లతో జమ చేస్తుంది. మొదటి రోజు కొన్ని జిల్లాలు, రెండవ రోజు మరికొన్ని జిల్లాలు, ఇలా 2 నుండి 5 రోజుల్లో మొత్తం రాష్ట్రానికి జమ చేస్తారు. కొన్ని జిల్లాల్లో గ్రామ వాలంటీర్లు లేదా స్థానిక అధికారులు కూడా ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. పెన్షన్ ఎలా వస్తుంది? ఇప్పుడు పెన్షన్ పూర్తిగా డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ విధానంలో జరుగుతుంది. అంటే డబ్బు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో పడుతుంది. కొన్ని గ్రామాల్లో మాత్రం బయోమెట్రిక్ ద్వారా ఈ పంపిణీ అనేది జరుగుతుంది. మరి పెన్షన్ రాకపోతే ఏం చేయాలి? కొన్నిసార్లు సాంకేతిక సమస్యల వల్ల కూడా ఈ పెన్షన్ ఆగిపోతుండొచ్చు లేదా ఆలస్యం పడవచ్చు. అలాంటి సమయంలో ఈ విషయాలు చెక్ చేయాలి. బ్యాంకు ఖాతా యాక్టివ్‌గా ఉండాలి. ఆధార్ లింక్ ఉందా అని చెక్ చేసుకోవాలి. బ్యాంకు ఖాతా వివరాలు సరైనవిగా ఉండాలి. ఇవి సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అలాగే మీ గ్రామ సచివాలయం లేదా మున్సిపల్ ఆఫీసును సంప్రదించవచ్చు. ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త చర్యలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పంపిణీకి మరింత సులభంగా చేయడానికి కొన్ని కొత్త విధానాలు పరిశీలిస్తుంది. కొన్ని చోట్ల ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా కూడా పెన్షన్ ఇవ్వాలని ప్రణాళిక ఉంది. దీంతో వృద్ధులకు మరియు దివ్యాంగులకు చాలా సౌలభ్యం కలుగుతుంది. పెన్షన్ పథకం ఎందుకు ముఖ్యమైనదంటే, ఈ పథకం వల్ల రాష్ట్రంలోని చాలా మంది వృద్ధులు మరియు బలహీన వర్గాలకు ప్రజలకు ఆర్థికంగా స్థిరత్వం పొందుతున్నారు. ప్రతి నెల ఈ పెన్షన్ వల్ల మందులు కొనడం, రోజువారీ ఖర్చులు, చిన్న కుటుంబ అవసరాలు ఇవన్నీ నిర్వహించడానికి సహాయపడుతుంది.
మొత్తానికి తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు ఇది ఒక మంచి వార్త అని చెప్పాలి. రేపటి నుండి వృద్ధాప్య పెన్షన్, ఒంటరి మహిళల పెన్షన్, చేతి వృత్తి కార్మికులు ఈ కేటగిరీ వాళ్ళకి ఖాతాల్లో రూ. 4,000 వరకు పెన్షన్ జమ అవుతుంది. దివ్యాంగులకు మాత్రం 2,000 అదనంగా అంటే రూ. 6,000 వరకు పెన్షన్ అందుతుంది. మీరు కూడా ఈ పథకాల్లో లబ్ధిదారులు అయితే తప్పకుండా మీ బ్యాంకు ఖాతాని చెక్ చేసుకోండి. ఇలాంటి ప్రభుత్వ పథకాల తాజా అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేయండి.